ఢిల్లీలో ఏపీ భవన్ పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బియ్యం నాణ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ దుకాణంలో పౌర సరఫరాల శాఖ పేరుతో బియ్యం షాపు నడిపిస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరఫున రేషన్ స్టోర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది, సరుకులు. సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిలువ చూపిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. 2021 నుంచి ఈ షాప్ నడుస్తుందని మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎవరో ఈశ్వర్ రెడ్డి అంట, వివరాలు తెలియదు. వివరాలు తెలుసుకున్నాక సమగ్రమైన విచారణ చేస్తాం. అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ విభాగం, మా టెక్నికల్ విభాగం ఇద్దరు కూడా వచ్చి ఇక్కడున్న స్టాక్ను ఒకసారి పరిశీలించి, ఎందుకంటే ఇక్కడున్న సూపర్వైజర్ గారి దగ్గర ఆ రిజిస్టర్స్ ఏవి కూడా లేవు, స్టాక్ రిజిస్టర్స్ లేవు, ఇన్వాయిసెస్ కూడా సరిగ్గా లేవు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్